మోకాలకు బోడగుండుకు ముడేసుడు మీకెవరికన్నా తెలుసా అనుల్లా? ఓహో తెలియదా? మీకు మాకు తెలియదు కానీ కొందరికి మాత్రం బగ్గనే తెలుసు. మన మంత్రి మేడం సీతక్క మాటలు చూస్తే గట్లనే అనిపిస్తుంది. పైసలు వచ్చినాక పదవులు వచ్చినాక మనుషులు మారుతారంటే ఏవో అనుకున్నాం కానీ మారిపోయారు మేడం. మీరు మారిపోయారు అనిపిస్తున్నది మీ మాటలు చూస్తుంటే. ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఆడవాళ్ళందరూ కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు, చిక్కలు పట్టుకొని తన్నుకుంటారని దొంగ వీడియోలు తయారు చేయించి ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు అనేటువంటి ఒక ఫ్యూడల్ నానుడు ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా గమనించాలి. ఓ సీతక్క, ఏందక్క నువ్వు అట్ట మాట్లాడితే ఎట్లా చెప్పు? బస్సుల్లా సీట్లు దొరకక జనం ఎన్ని గోసలు పడుతున్నారు. బుగ్గ కార్ల తిరిగే మీకే మెరకనక్క. ఫ్రీ బస్సు ఇచ్చినప్పుడు ఆటోల్లో పోయేటోళ్ళు కూడా బస్సులనే వస్తారని సర్కార్కు సోయి లేకపాయే, బస్సుల సంఖ్య పెంచకపాయే. దాంతోనికి పంచాయతీలు అయితేనే ఉన్నాయి. అర్రే ఏందక్క నువ్వు గట్ల మాట్లాడతావు? బస్సుల్లో ఎట్ల లొల్లులు అవుతున్నాయో జనానికి బాగానే తెలుసు. గా దాన్ని పట్టుకపోయి ప్రతిపక్షం మీద బురద జల్లుడేందక్క నువ్వు? అరే బాధ్యత తీసుకొని సరే నిమ్మలంగా బోర్రి, జరా సర్దుకొని బోర్రి. తొందరలోనే బస్సులు పెంచుతామని బాధ్యతగా చెప్పాలి గాని గిట్లా బట్టగాల్చి మీరేస్తే అయిపోతుందా? జనంలో తిరిగిన మనిషి మీరు, మట్టి మనుషుల కష్టాలు తెలిసిన మంత్రి మీరు. మీరు కూడా గిట్లనే అంటారా? కావాలనే కొందరు ఆడోళ్ల గౌరవం తగ్గించే పనులు చేస్తున్నారంటున్నారు. కానీ జౌడాలై బస్సుల ఇజ్జత్ పోతున్నది మనుషులది. చూసుకోర్రి జరా. గీ ముచ్చట్లు మంచిగానే ఉన్నాయి గాని మీ నియోజకవర్గంలో జనాల గోస చూడు రక్క ఎట్లున్నదో. శానా ఊళ్లకు రోడ్లు లేక పడవల్నే నమ్ముకుంటున్నారు. వానలు దంచి వరదలు బొంగంగా ఎన్ని గోసలు పడుతున్నారో తెలుసా? ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలా మలయాళ కొండాయి దిక్కు సీజనల్ వ్యాధులు మీద పడుతున్నాయి. గా దిక్కు బ్రిడ్జి కూలిపోతే వైద్య సిబ్బంది వచ్చేటందుకు కూడా ఇబ్బంది తప్పుతలేదు.